ఉదయాన్నే లేచి తన అన్నావదనులకు కంటపడకుండా ఇంట్లోంచి బయటపడింది. వేగంగా అడుగులు వేస్తూ పక్క ఊర్లో ఉన్న బస్టాండ్ అయితే చేరుకుంది. అప్పటికే బెంగుళూరు అని పేరున్న బస్సు రెడీగా ఉండడంతో దాంట్లో ఎక్కి కూర్చుంది. ఫస్ట్ టైం ఇల్లు వదిలి బయటికి వచ్చింది. అది కూడా ఒంటరిగా. మానసకు భయంగానే ఉంది. కానీ ఇక్కడే ఉంటే ఆ కామందుడికి ఇచ్చి పెళ్లి చేసేస్తారనే ఫీలింగ్ తను తట్టుకోలేకపోతుంది. బస్సు కదిలింది. ఇక బస్సు కదులుతుండగా మానస పక్కన ఓ అబ్బాయి వచ్చి కూర్చున్నాడు. చూడడానికి 6 అడుగుల ఎత్తు, తెల్లని రంగు, ఆకర్షణీయమైన మొహం. అతని మొహం గంభీరంగా ఉంది. ఒకసారి అతని వైపు చూసి తల పక్కకు తిప్పేసుకుంది. అతను మాత్రం మానస వైపే చూస్తున్నాడు. కండక్టర్ టిక్కెట్ కోసం రాగానే బెంగుళూరు అని చెప్పింది. అతను కూడా బెంగుళూరుకి టిక్కెట్ తీసుకున్నాడు. చాలాసేపటి వరకు ఇద్దరు సైలెంట్గానే ఉన్నారు. చివరకు మానసనే తనని మాట్లాడించింది. సార్, మీరు బెంగుళూరు వరకు వెళ్తున్నారు కదా, బెంగుళూరు రాగానే నాకు చెప్తారా అని అంటుంది. అలాగే అనేసి అతను కళ్ళు మూసుకున్నాడు. నాకు ఆ బెంగుళూరు ఎప్పుడు వస్తుందో తెలీదు. కనీసం అతనైనా చెప్తాను అన్నాడు. లేకపోతే ఎక్కడ దిగాలో తెలియక చాలా భయం వేసింది అనుకుంది. అప్పటికి చీకటిని చీల్చుకుంటూ వెలుగు రేఖలు పూర్తిగా విచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు సూచనలు ఇస్తున్నాయి. మానస మనసు నిండా ఆలోచనలు ప్రారంభమైంది. ఎప్పటిలాగే వదిన ఈరోజు కూడా లేటుగానే నా కోసం ఇంటికి వెళ్తుందా, లేక ఇప్పటికే వెళ్ళి ఉంటుందా? నేను కనిపించడం లేదు, ఇంట్లో నుండి వచ్చేసానని తెలియగానే అన్నయ్య వదిన కంగారు పడతారా, ఆనందపడతారా? వదిన ఆనందపడుతుందేమో కానీ చిన్నన్నయ్య ఖచ్చితంగా ఆనందపడడు. అన్నయ్యకు నేనంటే చాలా ఇష్టం. కానీ పరిస్థితులు మా ఇంటిని అల్లకల్లోలం చేసేశాయి. నన్ను ఎంతో బాగా చూసుకునే అన్నయ్యలు కూడా నన్ను భారం అనుకునే రోజులు వచ్చాయి. ఏంటో అదంతా అయోమయంగా ఉందని అనుకుంటుంది మనసులో. ఇంకో అరగంటలో బెంగళూరు వచ్చేస్తుంది అన్నాడతను. ఇక మానస చాలాసేపటి తర్వాత అతనే మాట్లాడాడు. అలాగా అని మానస తన బ్యాగులోంచి విజిటింగ్ కార్డు బయటకు తీసింది. అది అతనికి చూపించి ఎక్కడికి వెళ్ళాలి అని ఆ కార్డుని అతని ముందు ఉంచుతుంది. సార్, నాకు ఈ బెంగుళూరు కొత్త. నా ఫ్రెండ్ ఉండే చోటు. నేను తనని కలవడం కోసం ఇలా ఒంటరిగా వచ్చేసాను. బస్సు దిగగానే ఈ అడ్రస్కి ఎలా వెళ్ళాలో కొంచెం చెప్పండి అని అంటుంది. అతను ఒక క్షణం మానస వైపు తదేకంగా చూశాడు. ఆ మొహంలో అమాయకత్వం, జాలి చూపులు అతన్ని మానస వైపు ఆకర్షితుడిని చేశాయి. ఏంటి అమ్మాయి ఒక్కతే ఇలా ఫ్రెండ్ని కలవడానికి వెళ్తుందా అని మనసులో అనుకొని మానస చేతిలోని కార్డు తీసుకున్నాడు. అడ్రస్ చూసి కొంతసేపు మౌనంగా ఉండిపోయాడు. మీ ఫ్రెండ్ ఈ అడ్రస్లో ఉంటుందా అని అన్నాడు. అవును, ఎప్పుడైనా వస్తే కనిపించు అని తనే ఈ కార్డు నాకు ఇచ్చింది అని చెప్తుంది మానస. కానీ ఇది ఆఫీస్కి సంబంధించిన అడ్రస్. తను ఉండే చోటు వేరే అయి ఉండొచ్చు. మీరు మీ ఫ్రెండ్ని కలవాలని ఈ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలి. మా ఇల్లు కూడా ఆఫీస్కు దగ్గరే. మీకేం అభ్యంతరం లేకపోతే నాతో రావచ్చు అని అన్నాడు. ఇక మానస అయితే ఆలోచనలో పడింది. అతను ఎవరో తెలీదు, ఎలాంటి వాడో తెలీదు. నేను ఒంటరిగా వెళ్తున్నాను, పైగా తెలియని చోటుకు అని చెప్పాను. అతను మంచివాడు కాకపోతే అనుకొని అతని చేతిలోని కార్డు తీసేసుకుంది. మీకు తెలిస్తే ఎలా వెళ్ళాలో చెప్పండి చాలు, మీరేం తీసుకెళ్లాల్సిన అవసరం లేదని అంటుంది. అతను ఏమనుకున్నాడో ఏంటో సైలెంట్గా ఉండిపోయాడు. అతను ఎందుకలా ఉండిపోయాడో అర్థం కాని మానస అతని ముఖం వైపు చూస్తూ కూర్చుంది. అతని మొహం ఎక్కడో చూసినట్లుగా అనిపిస్తుంది. కానీ ఎక్కడ చూసిందో గుర్తు రావడం లేదు తనకి. ఇంకాసేపట్లో బస్సు దిగిపోతారనగా అతను మానస వైపు చూశాడు. మానస కిటికీలోంచి బయటకు చూస్తుంది. హలో అన్నాడు. మానస అతని వైపు చూసింది. బస్సు దిగి కొంచెం దూరం నడిచి ముందుకు వెళ్తే లోకల్ బస్సులు ఉంటాయి. ఆ బస్సులో అయినా వెళ్ళొచ్చు, లేదా ఆటోలు దొరుకుతాయి. ఈ అడ్రస్ చెప్తే తీసుకువెళ్తారు అని చెప్తాడు. థ్యాంక్స్ అండి అని మానస పైకి ధైర్యంగా ఉన్న మనసులో మాత్రం భయపడుతూనే ఉంది. బస్సు ఆగవలసిన చోటులో వచ్చి ఆగింది. అందరూ దిగుతున్నారు. మానస తన బ్యాగ్ తీసుకొని లేచింది. అతను మాత్రం ఇంకా కూర్చొని ఉన్నాడు. అతనేంటి అలానే కూర్చొని ఉన్నాడు? బస్సు దిగే ఉద్దేశం ఉందా లేదా అనుకుంది మనసులో. అందరూ దిగేశాక తాపీగా లేచి బస్సు దిగాడతను. అతని వెనకే మానస కూడా దిగింది. అతను కనీసం మానస వైపు కూడా చూడకుండా వెళ్ళిపోయాడు. మానసకు ఆ ప్రదేశం కొత్త. ఇక్కడి నుంచి ఎటు వెళ్ళాలో కాస్త చెప్పి వెళ్తే వీడి సొమ్మేం పోయేది అనుకుంది మనసులో. అటు ఇటు చూసి కొంచెం పక్కకు అడుగులు వేసింది. హలో అని వినిపించి ఆగి తిరిగి చూసింది. చూడండి, మీరు ఇక్కడ ఇలా వెర్రిచూపులు చూస్తే నిలబడితే బస్సులు ఆటోలు రావు. ఎవరినైనా అడగాలి. నేను ఆ ఆఫీస్ దగ్గరే వదిలిపెడతాను. నమ్మకం ఉంటే నాతో రండి, మా కారు ఉంది, వెళ్ళొచ్చు అన్నాడు. వెళ్ళాలా వద్దా అని మానస ఆలోచనలో పడింది.
ఇక్కడ అస్సలు తెలియని మనుషులతో వెళ్ళి ఇబ్బంది పడడం కంటే అతన్ని బస్సులో గమనించింది కాబట్టి అతనితో వెళ్ళడమే బెటర్ అనుకుని సరే పదండి అంది. అతను నేరుగా తన కారు ఉన్న ప్లేస్లోకి తీసుకెళ్ళి ఎక్కండి అన్నాడు. ఇంతవరకు కారును చూడగానే కానీ ఎక్కే అవకాశం రాలేదు మానసకు. అందుకే కార్ డోర్ ఎలా ఓపెన్ చేయాలో తెలియక అలాగే నిలబడి ఉంది. అది అర్థమైనట్టు అతనే డోర్ ఓపెన్ చేశాడు. మానస ఎక్కి కూర్చుంది. అతను ముందు సీట్లో కూర్చున్నాడు. బండి స్టార్ట్ చేయని చెప్పేసి డ్రైవర్కి చెప్పాడు. సరే సార్ అని చెప్పేసి అతను స్టార్ట్ చేశాడు. ఇక 10 నిమిషాల్లో కారు మానస వెళ్ళాల్సిన ఆఫీస్ ముందు ఆగింది. ఇదే మీరు దిగాల్సిన ఆఫీస్ అన్నాడు వెనక్కి తిరిగి. అయితే దిగిపోతానని చెప్పేసి అంటుంది. డ్రైవర్ దిగి అతను దిగవలసిన వైపు డోర్ ఓపెన్ చేశాడు. అతను దిగి మానస వైపు డోర్ ఓపెన్ చేశాడు. సిటీలో అంతా ఇంతేనేమో, డ్రైవర్లు డోర్ ఓపెన్ చేయాలేమో అని చెప్పేసి అనుకుంటుంది మానస. ఇంకా డ్రైవర్ ఈమెకు విజిటర్స్ హాల్ చూపించు, అలాగే తన ఫ్రెండ్ ఎవరో కనుక్కొని పిలిపించు అన్నాడు. ఓకే సార్ అన్నాడు డ్రైవర్. బెంగుళూరు అంటే అందరూ కన్నడ మాత్రమే మాట్లాడతారు అనుకునే మానసకు వాళ్ళిద్దరూ అంత స్పష్టంగా తెలుగులో మాట్లాడుకోవడం చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అప్పుడప్పుడు మనుషుల్ని నమ్మండి అనేసి అతను ఆఫీస్ లోపలికి వెళ్ళిపోతాడు. రండి మేడం అని చెప్పేసి డ్రైవర్ అయితే ముందు నడుస్తూ ఉంటాడు. సరేనని చెప్పేసి డ్రైవర్ వెనకాలే వెళ్ళి విజిటర్ హాల్లో కూర్చుంటుంది మానస. మేడం మీ ఫ్రెండ్ పేరు చెప్తే వెళ్ళి పిలుస్తానని చెప్పేసి అంటాడు డ్రైవర్. ఇంకా భాను అని చెప్పేసి చెప్తుంది మానస. భానునా, సరే ఇక్కడ ఉండండి నేను వెళ్ళి తీసుకొస్తానని చెప్పేసి అంటాడు. సరే అంటుంది. 10 నిమిషాల తర్వాత అతను అయితే తిరిగి వస్తాడు. మేడం, భానుగారు కంపెనీ మీటింగ్ కోసం చెన్నై వెళ్ళారు, రావడానికి 4 రోజులు పడుతుందట అని చెప్పేసి అనగానే ఇక ఆ మాట వినగానే మానసకు భయం, బాధ, ఆందోళన అన్నీ మొదలయ్యాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఇక భాను ఊర్లో లేదా? తనని నమ్మి ఇంత దూరం వచ్చేసాను, ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలా? ఎలా వెళ్ళగలను? ఇప్పటికే నేను ఇంట్లో లేనన్న విషయం అన్నయ్య వదినలకు తెలిసే ఉంటుంది. ఈ విషయం ఊరంతా మారు మోగిపోయి ఉంటుంది. ఇలాంటి సమయంలో రిటర్న్ వెళ్తే నేను నిజంగానే ఎవరితోనో లేచిపోయాను, వాడు మోసం చేశాడు, అందుకే తిరిగి వచ్చేసాను అనుకుంటారు. అలాంటి మాటలు పడడం కంటే ఇక్కడే ఎక్కడైనా చావడం మేలు అనుకుంది. సరే, భాను ఆఫీస్ అయ్యాక ఎక్కడ ఉంటుందో చెప్తారా అని చెప్పేసి అంటుంది. అవన్నీ మాకెలా తెలుస్తాయి మేడం, ఉండండి, భాను మేడం ఫ్రెండ్ని అడిగి వస్తానని చెప్పేసి మళ్ళీ లోపలికి వెళ్ళాడు. ఇక భాను ఎక్కడ ఉంటుందో తెలిస్తే చాలా బాగుంటుంది. 4 రోజులు ఓపిక పడితే తనే వచ్చేస్తుంది. ఏదో ఒక విధంగా ఉద్యోగం చూసుకొని హాయిగా ఉండిపోవచ్చు అనుకుంది. ఇక డ్రైవర్ అయితే తిరిగి వస్తాడు. ఏం చెప్తాడా అన్నట్టు ఆత్రంగా అతని వైపే చూస్తుంది మానస. భాను మేడం గారికి పెళ్ళయిందంట కదా మేడం, వాళ్ళ హస్బెండ్తో కలిసి కృష్ణాపురంలో ఉంటారంటండి అన్నాడు. కృష్ణాపురమా, అదెక్కడండి అంటుంది అమాయకంగా. మేడం, మీరు బెంగళూరు రావడం మొదటిసారా అని చెప్పేసి అంటాడు డ్రైవర్. అవును అన్నట్టు తల ఆడిస్తుంది. మీరు ఇక్కడికి 10 కిలోమీటర్లు ఉంటుంది మేడం, ఒకవేళ మీరు అక్కడికి వెళ్ళినా వాళ్ళ ఇంటి అడ్రస్ కనుక్కోవడం మీకు కష్టమవుతుందని చెప్పేసి అంటాడు. ఇప్పుడు ఏం చేయాలని చెప్పేసి మానస ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ప్యూన్ వచ్చేసి బాస్ నిన్ను పిలుస్తున్నాడని చెప్పేసి అనడంతో ఇక అతనైతే వెళ్ళిపోతాడనమాట. ప్యూన్ అక్కడే నిలబడి తన వైపు అదోలా చూస్తున్నాడు. డ్రైవర్ వెళ్ళగానే ఇక ఏంటి ఆ అమ్మాయి ఫ్రెండ్ ఎవరో తెలిసిందా, వెళ్ళి ఆ అమ్మాయిని కలవమని తన ఫ్రెండ్కి చెప్పలేదా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. సార్, ఆ మేడం ఫ్రెండు భానుగారంట, భానుగారు మీటింగ్ కోసం చెన్నై వెళ్ళారట సార్, రావడానికి 3-4 రోజులు పడుతుందంట అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా అతను కొంతసేపు ఆలోచిస్తూ ఉంటాడు. సరే, మళ్ళీ ఊరెళ్తుందేమో అడిగి మెజెస్టిక్లో బస్ ఎక్కించి రాపో అన్నాడు. సరే సార్ అని చెప్పేసి డ్రైవర్ బయటికి వచ్చేస్తాడు. అతను మళ్ళీ కంప్యూటర్లో విజిటర్ హాల్ని సీసీ కెమెరాలో చూస్తూ ఉంటాడు. ఇక డ్రైవర్ హాల్లోకి అయితే వెళ్ళి ఆ అమ్మాయితో ఏదో చెప్తుంటాడు. ఆ అమ్మాయి తల అడ్డంగా తిప్పుతూ కళ్ళు తుడుచుకుంటుంది. డ్రైవర్ మళ్ళీ హాల్లో నుండి బాత్రూంలోకి అయితే వస్తాడు. ఇక బాస్ చూసి ఏంటి అని చెప్పేసి అనగానే, సార్, ఆ మేడం మళ్ళీ ఊరికి వెళ్ళారంట, ఇక్కడే ఎక్కడైనా ఉంటారంట, వాళ్ళ ఫ్రెండ్ వచ్చేంత వరకు. పాపం సార్, ఏదో కష్టంలో ఉన్నారనుకుంటా, ఏడుస్తున్నారని చెప్పేసి చెప్తాడు. కష్టాలు లేనిది ఎవరికి అన్నాడు అతను ఇక డ్రైవర్ వైపు చూసి. సరే సార్ అని చెప్పేసి డ్రైవర్ అయితే వెళ్ళిపోతాడు. ఇక డ్రైవర్ వెళ్ళి ఆ అమ్మాయిని పిలుచుకొని వచ్చి వాష్రూమ్ దగ్గర వదిలి వెళ్తాడు. ఎక్స్క్యూజ్ మీ సార్ అని చెప్పేసి అంటుంది మానస. ఎస్ అంటూ తన వైపు చూడకుండానే
ఉండగానే మానస అయితే లోపలికైతే వెళ్తుందన్నమాట. నన్ను రమ్మన్నారంట సార్ అని చెప్పేసి అంటుంది. కూర్చో అనేసి అతను సిస్టంలో ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. మానస సైలెంట్గా కూర్చుంది. అతనే పలకరించే వరకు సైలెంట్గానే ఉంది. అతను కంప్యూటర్లో ఏదో వర్క్ చేసుకుంటున్నాడు. మానస అతని వైపే చూస్తుంది. అతన్ని ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తుంది, కానీ ఎక్కడో చూసిందో గుర్తు రావడం లేదు. అతని ముందు అతని పేరుని సూచిస్తున్న నేమ్ ప్లేటు మెరుస్తూ కనిపించింది. కె. అర్జున్ ప్రసాద్, CEO. అర్జున్ ఆ పేరు తలుచుకోగానే ఏదో తెలియని సంతోషం కలుగుతుంది మానసకు. అతన్ని ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తుంది. పైగా ఇతని పేరు కూడా అర్జునే. నేను చిన్నప్పటి నుంచి ఎదురు చూస్తున్న అర్జున్ ఇతను ఒకరేనా అని చెప్పేసి అనుకుంటుంది. ఇంతలో అతనే, చెప్పండి ఏంటి మీ సమస్య? ఆ ఫ్రెండ్ ఇక్కడ లేదంటగా, రావడానికి 4 రోజులు పడుతుందని కూడా తెలిసింది. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళి మీ ఫ్రెండ్ వచ్చాక మళ్ళీ రండి. కావాలంటే మా ఆఫీస్ ఫోన్ నెంబర్ తీసుకువెళ్ళండి. మీరు ఫోన్ చేసి మీ ఫ్రెండ్ వచ్చిందో లేదో కనుక్కొని అప్పుడు రండి. కావాలంటే డ్రైవర్ని మీతో పాటు వచ్చి బస్సు ఎక్కించమని చెప్తానని చెప్పేసి అంటాడు. ఇక మానస సైలెంట్గా తల కిందికి దించుకొని నేల చూపులు చూస్తూ ఉండిపోతుంది. ఏంటో చెప్పండి అని చెప్పేసి అంటాడు అతను. అతని పేరు అర్జున్ అని తెలిసాక అతన్ని సార్ అని పిలవలేకపోయింది మానస. నేను ఇంటికి వెళ్ళలేనండి, వెళ్తే తిరిగి రాలేని పరిస్థితి నాది అని చెప్పేసి అంటుంది. అంటే అన్నాడు అతను. మా ఇంట్లో వాళ్ళు నాకు పెళ్లి సంబంధం చూశారు. నాకు ఆ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పేసి అంటుంది. ఎందుకు ఇష్టం లేదని చెప్పేసి అంటాడు. అతను నాకంటే చాలా పెద్దవాడు, మా పెద్దన్నయ్య వయసు ఉంటుందని చెప్పేసి అతనితో చెప్తూ ఉంటుంది. మీ పెద్దన్నయ్య మీకంటే ఎంత పెద్దవారని చెప్పేసి అడుగుతాడు అతను. మానస అమాయకత్వం అతనికి బాగా నచ్చుతుంది. మా పెద్దన్నయ్య నాకంటే 12 ఏళ్ళు పెద్దవాడని చెప్పేసి చెప్తుంది. పైగా నన్ను చేసుకోవాలనుకుంటున్న అతనికి ఇంతకుముందు పెళ్ళైంది, 2 పిల్లలు కూడా ఉన్నారు. అతని పెళ్ళాం అతన్ని వదిలేసి వెళ్ళిపోయిందని చెప్పేసి చెప్తుంది. ఆ మాట వినగానే అతని మొహంలో ఫీలింగ్స్ మారిపోయాయి. అతనికి కోపం వచ్చింది. అన్నదానికి గుర్తుగా అతని దవడ ఎముక బిగిసింది. చేతిని గట్టిగా బిగించి తల మీద ఆనించుకున్నాడు. అతను ఎందుకలా ఉండిపోయాడో అర్థం కాని మానస అతని ముఖం వైపే చూస్తూ కూర్చుంది. కొద్దిసేపటికి అతను తేరుకున్నాడు. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు అని చెప్పేసి అంటాడు. భాను వచ్చే వరకు ఇక్కడే ఎక్కడైనా హాస్టల్లో ఉంటానని చెప్పేసి అంది. 3-4 రోజులు అంటే హాస్టల్లో ఉండనివ్వరని చెప్పేసి చెప్తాడు. మానస సైలెంట్ అయిపోతుంది. సరే మా ఇంట్లో ఉండండి అని చెప్పేసి అంటాడు అతను. మీ ఇంట్లోనా అని చెప్పేసి అంటుంది మానస. అతను ఎలాంటి వాడో తెలియదు, అతని ఇంట్లో ఎవరెవరు ఉంటారో తెలియదు. అందుకనే మానస సైలెంట్గా ఉండిపోయింది. మీరేమీ భయపడాల్సిన పని లేదు, అక్కడ సుమ కూడా ఉంటుందని చెప్పేసి అంటాడు. బెల్లు కొట్టగానే ప్యూను వచ్చి అతని ముందు నిలబడ్డాడు. అప్పుడు కూడా అతని చూపులు మానస మీదే ఉన్నాయి. వెళ్ళి డ్రైవర్ని పిలువని చెప్పేసి అంటాడు. సరే సార్ అని చెప్పేసి అతను వెళ్ళి డ్రైవర్ని లోపలికి పంపిస్తాడు. డ్రైవర్ ఈ మేడంని తీసుకెళ్ళి ఇంట్లో దించిరా అని చెప్పేసి అంటాడు. అలాగే సార్ అంటాడు అతను. నేను ఒక్కదాన్నే అతనితో ఎలా వెళ్ళాలని చెప్పేసి అంటుంది మానస. అది వినగానే అతని పెదాల మీద చిరునవ్వు వచ్చింది. అతను నవ్వనట్లుగా ఉన్నాడు. ఆ నవ్వులో అతను మరింత అందంగా కనిపిస్తున్నాడు. ఇక వెంటనే డ్రైవర్తో, చూసావా, నీకు ఆల్రెడీ చెప్పానా, నువ్వు ఇలా షేవింగ్ చేసుకోకుండా కటింగ్ చేసుకోకుండా ఉంటే అందరూ ఇలాగే భయపడతారని చెప్పేసి అతనితో అంటాడు. మిగతా భాగం తర్వాత వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి.